కేశవ శైలుకి పెళ్లి చేసిన చక్రి మహా పోలీసులతో దెబ్బలు తిన్న చక్రికి సేవలు చేస్తూ దగ్గరైన మహా. అసలు ఇంతకు ఏం జరిగింది? కేశవ శైలుకి చక్రి మహా పెళ్లి చేయడం ఏంటి? మరి చక్రి పోలీసులతో దెబ్బలు తినడం ఏంటి? మహా చక్రికి దగ్గర అవ్వడం ఏంటి? దాంతో కూడా వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక చక్రి మహా ఇద్దరు కూడా లాయర్ దగ్గరికి వెళ్లారు. లాయర్ ని కలిసి ఇక విడాకులు కావాలని అడిగారు. లాయర్ అడిగినటువంటి కారణాలు ఏవి కూడా వాళ్ళు చెప్పలేకపోయారు. బాగా చూసుకుంటాడు, తాగడు, కొట్టడు, తిట్టడు, నన్ను చాలా బంగారంలా చూసుకుంటాడు అని చెప్పిన మహా మాటలు విని లాయరే ఆశ్చర్యపోతాడు. ఇంకా నీకు విడాకులు ఎందుకు అంటాడు. కానీ విడాకులు కావాలంటుంది. ఇక చక్రిని అడిగితే నాకు విడాకులు వద్దు, కానీ తను కావాలంటుంది కాబట్టి ఇస్తాను అంటాడు. ఈ కేసుని ఎలా డీల్ చేయాలో అర్థం కావట్లేదు. కారణం లేకుండా విడాకులు ఇప్పించాలని చెప్పి కారణం లేకుండా వాదించలేని నాకే కారణం చెప్పకుండా వెళ్లిపోయారు వీళ్ళు అనుకుంటాడు. ఇక పేపర్స్ రెడీ చేశాక ఫోన్ చేస్తానని వాళ్ళని పంపించేస్తాడు. ఇంటికి వచ్చేసరికి ఇక్కడేమో ఇక శైలు వాళ్ళ అన్నయ్య వచ్చి ఇంటి దగ్గర గొడవ చేయటం, ఇంట్లో వాళ్ళంతా కూడా వాళ్ళకి సమాధానం చెప్పి పంపించడంతో పాటు చక్రి వాళ్ళతో గట్టిగా గొడవ పడటం జరుగుతుంది. కానీ ఈ విషయం కేశవకి చెప్పొద్దు అనుకుంటారు. కానీ కేశవకైతే విషయం తెలిసిపోతుంది. నారాయణ వచ్చి మొత్తం బయట పెట్టేస్తాడు. ఇక దాంతో కేశవ చక్రిని తీసుకుని ఉదయాన్నే శైలు వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్తాడు. అలా వెళ్ళేసరికి ఇక అక్కడ శైలు వాళ్ళ ఇంటి దగ్గరికి చక్రి కేశవ ఇద్దరు వెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్ళతో మాట్లాడతారు. మాట్లాడేసరికి ఇక వాళ్ళైతే మేము మా అమ్మాయిని నీలాంటి మెకానిక్ ఇచ్చి పెళ్లి చేయాలని అనుకోవట్లేదు, ఎట్టి పరిస్థితుల్లో అది జరగదు అని అంటే, కాదు సార్, శైలు నేను ఇద్దరం ఇష్టపడుతున్నాం, ప్రేమించుకుంటున్నాం, మరి మా ప్రేమని మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. మీరు మా ఇంటికి రండి, ఒకసారి మా ఇంట్లో పెద్దవాళ్ళతో మాట్లాడండి, మీకు నచ్చలేదంటే అప్పుడు సరే అనుకుందాం అంటాడు కేశవ. చక్రి కూడా అదే నిదాన స్వరంతో చెప్తాడు. సరే మేము వచ్చి మాట్లాడతామని చెప్పి ఇక శైలు వాళ్ళ అమ్మ నాన్న చెప్పి పంపించేస్తారు. వాళ్ళు వచ్చేలోపు ఇక్కడేమో శైలు వాళ్ళ అన్నయ్య చేసిన గొడవ ఉంటుంది కదా. ఇక ఉదయాన్నే మాధవ మార్కెట్ కి వెళ్ళి వచ్చి అందరికి కాఫీ టీ ఇస్తూ ఉంటాడు. ఈ లోపే ఇక శైలు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా వస్తారు. వాళ్ళని చూసి నారాయణ ఇక వాళ్ళతోటి మాట్లాడతాడు. లోపలికి రండి, కూర్చొని మాట్లాడుకుందాం అంటూ ఉంటే, లోపలికి రావాల్సిన అవసరం ఏమీ లేదు, మేమీ పెళ్లి సంబంధం మాట్లాడడానికి రాలేదు అంటారు వాళ్ళు. మరి ఏం మాట్లాడడానికి వచ్చారు అని చెప్పేసి చక్రి అంటాడు. చూడండి, మీ అబ్బాయి మా అమ్మాయి వెనక పడకూడదు, మా అమ్మాయితో మాట్లాడకూడదు అంటూ ఉంటే, అది మాకెందుకు చెప్తున్నారు? మా అబ్బాయి వెనక పడింది శైలు, ఎందుకంటే తను ఇష్టపడింది, అది తప్పని నేను అన్ను. కానీ మా తమ్ముడు కావాలని చెప్పి శైలు వెనక పడింది, కానీ శైలు జీవితంలోకి వెళ్ళాలని కానీ అనుకోలేదు అని చెప్పి చక్రి అంటాడు. దాంతో ఇక వాళ్ళైతే, చూడండి ఏం జరిగింది ఏంటి అనేది పక్కన పెట్టేయండి, మీ ఇంటికి పిల్లనివ్వడం మాకు ఇష్టం లేదు, ఎందుకంటే ఈ ఇంట్లో ఏ ఒక్కరూ కూడా కాపురం చేయలేరు అని చెప్పి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటున్నారు అనగానే వచ్చినటువంటి మహాలక్ష్మి ఎవరా మాట అంది? నేనే ఇంటి కోడల్ని, అదిగో ఆ చక్రి అన్న భర్త, ఇదిగో చక్రి కట్టిన తాళి, ఇంకేంటి ఈ ఇంటి కోడలుగా 4 నెలల నుంచి నేను ఇదే ఇంట్లో కాపురం చేస్తున్నాను, మరి ఇంకెందుకు అంటారు? ఈ ఇంటికి ఏ ఆడపిల్ల రాదు, కోడలుగా కాపురం చేయదు అని చెప్పేసి ఈ ఇంటి కోడల్ని నేను అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, అందుకని నువ్వు వచ్చి కాపురం చేస్తున్నావని మా అమ్మాయి కూడా రావాలా అని అంటే, చూడండి మీ అమ్మాయిని పంపుతారో లేదో అది మీ ఇష్టం, కానీ ఈ ఇంటిని తక్కువ చేసి మాట్లాడితే మాత్రం ఊరుకోరు. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళంతా చాలా మంచివాళ్ళు, అర్థమైందా? అర్థం పర్థం లేకుండా మాట్లాడి అనవసరంగా గొడవలు పెట్టకండి అని అంటుంది. ఇక మహాలక్ష్మి మాటలతోటి వాళ్ళైతే ఆలోచనలో పడతారు. కూతురు ప్రేమించిన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే సంతోషంగా ఉంటుంది, ఇష్టపడ్డవాడు మీ కూతుర్ని ఎంతో బాగా చూసుకోగలుగుతాడు, అంతేకాని మీరు చూసిన సంబంధం చేసుకుని వెళ్ళి రాజీ పడలేక అక్కడ ఇష్టం లేని వాడితో కాపురం చేయలేక ఏదో ఒకటి చేసుకుని చచ్చిపోతే అప్పుడేం చేస్తారు? మా కూతుర్ని జీవితాంతం మేము కోల్పోయామే, అదేదో దానికి ఇష్టమైన వాడికి ఇచ్చి పెళ్లి చేసినా బాగుండేది కదా అనుకునే రోజు వస్తుంది మీకు, అప్పుడేం చేస్తారు అని చెప్పని అంటే, ఇక వాళ్ళిద్దరూ ఆలోచించుకుని చెప్తామని చెప్పి వెళ్ళిపోతారు.
కానీ ఈ పెళ్లి మాత్రం జరగదు అని కన్క్లూజన్ ఇచ్చి వెళ్తారు. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత శైలు చాలా బాధపడుతూ ఉంటుంది. చూడు శైలు, ఎవరు ఎన్ని మాట్లాడినా ఎన్ని రకాలుగా చెప్పినా నీ పెళ్లి మాత్రం మేము చూస్తున్న వాడితోనే జరుగుతుంది, అంతే తప్ప నువ్వు అనుకుంటున్నట్టు ఆ మెకానిక్ తో జరగదు అని చెప్తారు. ఆ మాటలు విన్నటువంటి శైలు అయితే, చూడండి నాన్న, నేను కూడా మీకు చెప్తున్నాను, నేను పెళ్ళంటే చేసుకుంటే కేవలం కేశవని మాత్రమే చేసుకుంటాను అని చెప్తుంది. ఇక అప్పుడు నాకు ఏం చేయాలో తెలుసు, బాగా తెలుసు అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు ఇక శైలు వాళ్ళ నాన్న. ఇచ్చేసరికి ఇక పోలీసులు అయితే కేశవ్ దగ్గరికి వచ్చి మాట్లాడతారు. కేశవ జరిగింది మొత్తం చెప్తాడు. ఇందులో నా తప్పు ఏమీ లేదు, అలా అని శైలు తప్పుందని నేను అన్ను. తనకి నా మీద ఇష్టం కలిగింది, ఆ ఇష్టాన్ని తను వ్యక్తపరిచింది. అది విన్న తర్వాత నేను కూడా తను ప్రేమించాలి అనుకున్నాను, ప్రేమించాము, అంతే. మేమిద్దరం ప్రేమలో ఉన్నాం. దీన్ని వాళ్ళు ఎందుకు అంత తప్పుగా చూస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మా ఇద్దరిని వాళ్ళు అర్థం చేసుకుంటే ఎలాంటి గొడవలు ఉండవు కదా అని చెప్పి కేశవ అంటాడు. చూడు, అనవసరంగా వాళ్ళ అమ్మాయి జోలికి వెళ్ళి నువ్వు లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకోకు అని చెప్తారు. సరే సార్ అని చెప్పి కేశవ చెప్తాడు. ఇక ఆ తర్వాత చక్రి మహాలక్ష్మి ఇద్దరు కూడా కూర్చుని వీళ్ళు చూస్తే వాడికి పెళ్లి చేసేటట్టు లేరు. వాడేమో శైలు ప్రేమలో పీకల లోతులో ఉన్నాడు. అసలు ఆ బండోడికి ప్రేమ పుట్టడమే ఎక్కువ. ఆ పుట్టిన ప్రేమ ఇప్పుడే పుట్టుకుమని చచ్చిపోయిందంటే ఇక వాడిని మనం పట్టుకోలేం. కాబట్టి ఏదో ఒకటి చెయ్యాలి అంటూ ఉంటే, అయితే ఓ పని చేద్దాం అంటుంది. ఏంటది అంటే, మనం ఎలాగూ పెద్దికి గాయత్రికి పెళ్లి చేద్దాం అనుకున్నాం, అవ్వలేదు. కనీసం వేళ్ల పళ్ళ పెళ్ళైనా చేసేద్దాం. వాళ్ళ అమ్మాళ్ళు ఎలాగూ వీళ్ళిద్దరికి పెళ్లి చేసేలా కనిపించట్లేదు. ఇద్దరు మేజర్స్ చేసుకున్న తర్వాత వాళ్ళు మాత్రం ఏమంటారు అని అంటే, మంచి ఆలోచన, కానీ నాకు భయంగా ఉంది. వాళ్ళు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చేసారు కదా అంటే, ఏ మీ తమ్ముడి కోసం 4 దెబ్బలు తినలేవా ఏంటయ్యా అని అంటుంది. మీరు చెప్పాక తప్పదు, తింటాను అంటాడు. అన్న తర్వాత ఇక పెళ్లి ఏర్పాట్లు చేసేస్తారు. చేసేసి నారాయణ, మాధవ అందరూ కూడా ఈ పెళ్లికి ఖచ్చితంగా వ్యతిరేకిస్తారని చెప్పని అనుకుంటారు. ఎందుకంటే వీళ్ళు ఇష్టపడి చేసుకుంటున్న పెళ్లి, వాళ్ళోళ్ళు కూడా ఒప్పుకుంటే ఇంటి ముందు పందిరేసి చేద్దామని చెప్పి ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి తెలియకుండా ఈ పెళ్లి చేసేయాలని చెప్పి చక్రి ఇంకా మహాలక్ష్మి ఇద్దరు కూడా కేశవని ఇంకా శైలుని గుడి దగ్గరికి రమ్మని చెప్పి అక్కడ పెళ్లి ఏర్పాట్లు చేసేసి వాళ్ళిద్దరూ రాగానే కూర్చోబెట్టి దండలు మార్పించి తాళి కట్టించేస్తారు. దాంతో ఇక వాళ్ళిద్దరు పెళ్లి జరుగుతుంది. కేశవ అయితే చాలా సంతోషిస్తాడు, శైలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మహాలక్ష్మి దగ్గరికి వచ్చి, చాలా థ్యాంక్స్ మహా, నిజంగా నేను నువ్వు ఇంత పెద్ద పని చేస్తావు అనుకోలేదు. మా అమ్మ వాళ్ళు ఇప్పుడు ఏమన్నా కూడా నేను భయపడ్ను, ఎందుకంటే కేశవ నా లైఫ్ లోకి వచ్చేసాడు, నా ముంగిస్తా నాకు దొరికేశాడు అని చెప్పని అంటూ ఉంటుంది. సరే ఇంటికి వెళ్తాం పదండి అని చెప్పి ఇంటికి తీసుకెళ్తారు. ఇంకా అక్కడ గబగబా మహాలక్ష్మి లోపలికి వెళ్ళి అందరూ రండి అని చెప్పి గుమ్మంలోనే హారతిచ్చి లోపలికి తీసుకొస్తుంది. అదేంటమ్మా, ఒక మాట చెప్తే మేము వచ్చేవాళ్ళం కదా అంటే, ఎందుకు, ఇప్పుడు ఈ విషయంలో మీ తమ్ముడు ఒకటి దెబ్బలు తింటే చాలు, మీరందరు దెబ్బలు తినాలా అంటుంది. అంటే అందుకోసం వాడిని పిలవలేదా అంటాడు చక్రి. మరి లేకపోతే కన్నగాడు దెబ్బలు తింటే వాడు కాలేజీకి వెళ్ళాలి, పెద్దని కొట్టించడం కరెక్టా? ఇక మీ నాన్న సంగతి సరే సరే, మరి ఇన్ని ఉన్నప్పుడు ఏ రకంగా మనం ధైర్యం చేయగలుగుతాం? ఆ దెబ్బలలో మీరే తింటారులే అని చెప్పి మిమ్మల్ని ముందుకు నెట్టాను అంటుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇందులో కూడా స్వార్థమేనా? చి, నేను ఒక వెర్రి మొహవాడిని అని చెప్పేసి అనుకుంటూ ఉంటే, చాలే పదం లోపలికి అంటుంది. కేశవ శైలు కూర్చొని ఉండగా అందరూ ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటారు. ఈ లోపు ఇక కేశవ వాళ్ళ అన్న సురేష్ వస్తారు, సారీ శైలు వాళ్ళ అన్న సురేష్ వచ్చి, ఏ కేశవ, ఒరే మెకానిక్, బయటికి రారా, రారా బయటికి, నీకెంత ధైర్యం రా, నా చెల్లెల్ని పెళ్లి చేసుకుంటావా, నీకెన్ని గుండెలు రా అంటూ ఉంటే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ కూడా వస్తారు. ఏంటయ్యా ఇది, ఎంత మొత్తుకున్నావయ్యా నిన్ను, ఆఖరికి మా కూతురు జీవితం ముక్కిపాలు చేసావు కదయ్యా అంటూ పోలీసుల్ని తీసుకొని వస్తారు. పోలీసులు వచ్చి, కేశవ అని చెప్పారంటే, చెప్పండి సార్ అంటూ బయటకు వస్తాడు. ఏంటి నువ్వు చేసిన పని, ఏంటిదంతా? ఆ అమ్మాయిని నువ్వు ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకోవడం ఏంటి అంటే, నేను ఎత్తుకెళ్ళలేదు సార్, తనే వచ్చింది, తనేమి మైనర్ కాదు, మేజర్. అంటే ఓహో, మేజర్ మైనర్ ఇవి మాత్రమే మీకు లెక్కలు, అంతే తప్పనించి వేరే విషయాలు ఏం మీకు అవసరం లేదు అని చెప్పని అంటూ ఉంటాడు. ఇక చూడు, ముందు స్టేషన్కి పద అంటే అంతలో చక్రి వచ్చి, సార్ ఏదైనా నాతో మాట్లాడండి, వాడు ఈ పెళ్లికి బాధ్యుడు కాదు, ఈ పెళ్లి జరగాలనుకున్నది నేను, కాబట్టి చేసింది నేను, కావాలంటే మీరు ఫోటోలు చూడండి, నేనే దగ్గరుండి ఈ పెళ్లి చేశాను, కాబట్టి ఏదైనా ఉంటే ఆ శిక్ష నాకు వేయండి అంటే, మీ తమ్ముడిని ఎర్రక్కుమ్మాలి పట్టుకొని నేను కొట్టమంటావా అంటే, పదండి సార్, నేను నన్నే కుదురు గాని అని చెప్పేసి ఇక చక్రి అయితే పోలీసులతో పాటు స్టేషన్కి వెళ్తాడు.
అలా వెళ్ళేసరికి స్టేషన్ లో ఇక చక్రిని బాగా కొడతారు. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య సురేష్ పోలీసులకి బాగా డబ్బు పెడతాడు. డబ్బు ఇంకా మందు అవన్నీ ఇచ్చేసరికి పోలీసులు బాగా కొడతారు. కొట్టేసరికి ఇక మా చక్రి అయితే నడవలేని పరిస్థితికి వచ్చేస్తాడు. మహాలక్ష్మి వెళ్ళి అక్కడే కూర్చుని చాలాసేపు బాధపడుతుంది. ఏ లాయర్ దగ్గరికి వెళ్ళి విడాకులు ఇప్పించమని అడిగిందో ఆ లాయర్ని తీసుకొచ్చి చక్రికి బెయిల్ కూడా ఇప్పిస్తుంది. ఏమ్మా, నువ్వు విడాకులు అడిగావుగా, మరి తగిలితే తగిలిని దెబ్బలు అనుకోకుండా మళ్ళీ నన్ను తీసుకొచ్చి బెయిల్ ఎందుకు ఇప్పించావు అంటే, నేను విడాకులు కావాలనుకున్నాను కానీ ఆయనకు దెబ్బలు తగలని అనుకోలేదు అని చెప్పానంటే, దెబ్బలు తగిలితే ఏమైందమ్మా అంటే, నేను చూడలేదు, నొప్పితో బాధతో తను బాధపడుతూ ఉంటాడు అనగానే, ఇదెక్కడి ప్రేమ అమ్మా, నాకు అర్థం కావట్లేదంటే, ఏయ్ నాకు ప్రేమ లేదు, మాది ప్రేమ కాదు అంటుంది. ఊరుకోవమ్మా, ఇదంతా ప్రేమ కాకపోతే ఏంటి, నాకు అర్థం కాక అడుగుతాను. ఆయన దెబ్బలు తగలకూడదంట, ఆయన దెబ్బలు తినకూడదంట, జైల్లో పెట్టకూడదంట, బెయిల్ ఇచ్చేయాలంట, కానీ విడాకులు కావాలంట. ఇది ఏ లెక్కన ఒక లెక్కో అర్థం కావట్లేదు అంటూ ఇక బెయిల్ ఇప్పించేసి లాయర్ వెళ్ళిపోతాడు. ఇక చక్రిని తీసుకుని నిదానంగా ఇంటికి వస్తుంది. వచ్చిన తర్వాత మాధవ కన్న ఇద్దరు కూడా చక్రిని కూర్చోబెడతారు. మహాలక్ష్మి గబగబా వెళ్ళి వేడి నీళ్లు కాచి తీసుకొచ్చి క్లాత్ తోటి కాపడం పెడుతూ ఉంటుంది. ఇక ఎక్కడెక్కడైతే దెబ్బలు తగిలాయో అక్కడంతా వెన్నపూస రాస్తుంది. ఇలా రోజు రోజు కూడా సేవలు చేస్తూ ఉంటుంది. చక్రి నడవలేని స్థితిలో ఉంటాడు. నిదానంగా ఊతమిచ్చి నడిపించడం మొదలు పెడుతుంది. ఇక శైలు అయితే బాధపడుతూ ఉంటుంది. నా వల్లే కదండి ఇదంతా అని అంటే, ఏం పర్లేదు, నువ్వేం కంగారు పడుకో, 4 రోజుల్లో తగ్గిపోతాయి, మహాలక్ష్మి సేవలు చేస్తోందిగా అంటాడు. చాలే, ఇదంతా అయిన తర్వాత విడాకులు లేని తెల్లవారదు అంటుంది, పొద్దు గడవదు అంటాడు. అనేసరికి ఇక శైలు అయితే సైలెంట్ అయిపోతుంది. మహాలక్ష్మి చక్రిని కూర్చోబెట్టి సేవలు చేసి మొత్తానికైతే అన్నం తినిపించేదాకా కూడా వస్తుంది. కారణం, చక్రికి చేతులకు కూడా గట్టిగా దెబ్బలు కొడతారు. వాటి వల్ల చేతులు ఆనలు కట్టేస్తాయి. ఇక దాంతో భోజనం కూడా మహాలక్ష్మి తినిపిస్తుంది. అలా వారం రోజులు సేవలు చేస్తుంది. అలా సేవలు చేస్తున్న క్రమంలోనే చక్రి మంచితనాన్ని అర్థం చేసుకుంటుంది. ఒక రకంగా మహాలక్ష్మి బాగా గిల్ట్ ఫీల్ అవుతుంది. కారణం ఏంటంటే, ఇదంతా నా వల్లే జరిగింది, చక్రి ఇన్ని దెబ్బలు తిన్నది కారణం నేనే. కారణం ఏంటంటే, నేను చెప్పటం వల్లే శైలు కేశవుల పెళ్లి చేయాలి అని చెప్పి చక్రి అనుకున్నాడు అనేసి ఇక మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ మొత్తానికి చక్రి కోలుకున్న తర్వాత ఇక ఎస్ఐ దగ్గరికి వెళ్తుంది. చూడండి, తనకు తెలిసింది డ్రైవింగ్ మాత్రమే, అలాంటి మనిషి దగ్గర నుంచి డ్రైవింగ్ లైసెన్స్ లాకేసుకుని ఇన్ని రోజులు మీ దగ్గర పెట్టుకోవటం వల్ల మీకు ఏం ఉపయోగం కలిగిందో నాకు అర్థం కావట్లేదు అంటూ ఉంటే, అదేం లేదమ్మా, తను ఆ రోజు పొగరుగా మాట్లాడటం వల్ల అంటాడు. ఓకే, నేను కాదనట్లేదు, కానీ తన జీవన భృతి కూడా ఇదే కాబట్టి మీరే ఆలోచించి తిరిగి ఇవ్వాలి కదా, ఎన్నాళ్ళు ఖాళీగా కూర్చుంటాడు అని అంటే, సరే అయితే తీసుకో అని చెప్పేసి లైసెన్స్ ఇచ్చేస్తాడు. ఇక ఎస్ఐ లైసెన్స్ తీసుకొని వచ్చి చక్రి చేతిలో పెడుతుంది. ఇదేంటి, కారేశ్వర్ తెచ్చిచ్చాడా అంటే, కాదు, నేనే వెళ్ళి తీసుకొచ్చాను అంటుంది. మీకెందుకు ఆ శ్రమ అని అంటాడు. శ్రమే ఉంది ఇందులో, ఖాళీగా ఎన్ని రోజులు కూర్చుంటారు, వాళ్ళందరూ కష్టపడి తీసుకొచ్చి మీకు మేపాలా అంటుంది. నాకు మేపమని నేను అన్నానా అని అంటాడు. మరి లేకపోతే ఏంటి, వెళ్ళి ఎస్ఐతో మాట్లాడి లైసెన్స్ తెచ్చుకుందామనే ఆలోచన లేకుండా సైలెంట్ గా కూర్చున్నారు అని చెప్పని అంటుంది. సరే ఇప్పుడు ఏంటి అంటే, లైసెన్స్ వచ్చిందిగా, రేపటి నుంచి కార్ తీసుకుని డ్రైవింగ్ కి వెళ్ళండి అంటుంది. ఏదో జీవితాంతం నాతో ఉండిపోయే మనిషిలో ఆర్డర్లు వేయటం ఒకటి అని చెప్పని అంటాడు. ఉండకపోతే ఆర్డర్ వేయకూడదా, అయినా ఉండాలనుకున్నా వెళ్ళాలనుకున్నా నా ఇష్టం, ఉంటేనే చెప్పాలని ఏమన్నా రూల్ ఉందా ఏంటి, ఉన్నా చెప్తాను, వెళ్ళినా చెప్తాను అని అంటుంది. మీరు వెళ్ళిపోతే ఇంకెవరు నన్ను పెళ్లి చేసుకోరా అని అంటే, అబ్బబ్బబ్బబ్బా, ఈ ఫేస్ ని నేను కాక చేసుకున్నాను తప్ప ఇంకెవరైనా చేసుకుంటారా, తీసుకురండి ఎవరు క్యూలో నుంచుంటారో అని అంటుంది. ఎందుకు నుంచారు, నేను వెళ్ళి నిలబడాలి కానీ క్యూలో ఖచ్చితంగా నుంచుంటారు అని అంటే, సరే అయితే బెట్ వేసుకుందామా, వారం రోజుల్లో ఒక అమ్మాయిని పడేసి చూపించండి, అప్పుడు ఒప్పుకుంటాను నేను అంటే, ఇంకొక అమ్మాయిని పడేస్తే మీరు నా జీవితం నుంచి వెళ్ళిపోవచ్చు అని ప్లాన్ కదా అనగాని, మీరు పడేయకపోయినా వెళ్ళిపోతా, ఓవర్ యాక్షన్ చేయకండి, అర్థమైందా, నేను మంచిగా చెప్పాను, మంచిగా ఉండండి, అంతేకాని అనవసరంగా సోది మాట్లాడకుండా వెళ్ళి మీ కార్ డ్యూటీ మీరు చేసుకోండి అని చెప్తుంది. దాంతో ఇక సరే మహాతల్లి వెళ్తాను అని చెప్పి తర్వాత రోజు నుంచి కార్ తీసి వెళ్ళడం మొదలు పెడతాడు. ఇంకా శైలు అయితే తన చదువు పూర్తి చేసుకుంటుంది. కేశవ షెడ్ రన్ చేసుకుంటూనే ఉంటాడు. ఇక శైలు, ఇంత చిన్నగా ఉంటే మనకేమీ రాదు కదా కేశవ, అందుకే నేను లోన్ పెడతాను,
నా సర్టిఫికెట్స్ మీద లోన్ ఇస్తారు. సో దాంతో మనం హ్యాపీగా షెడ్ ని పెద్దది చేసుకుందాం, అప్పుడు ఇంట్లోకి ఇన్కమ్ పెరుగుతుంది కదా అని అంటుంది. ఈలోపు శైలు వాళ్ళ అమ్మ శైలుతో మాట్లాడుతూ, చూడు, అబ్బాయిని వేరు తీసుకొచ్చి పెట్టు, వేరు కాపురం పెడితేనే మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. కలిసి ఉంటే సంపాదించేదంతా ఇంట్లోకి ఇవ్వడమే సరిపోతుంది, మీరెప్పటికి దాచుకుంటారు అని అంటుంది. చూడమ్మా, నువ్వు దగ్గరుండి నా పెళ్లి చేయలేదు, చేసుకున్న పెళ్లిని పెటాకులు చేయాలని చూడకు. నా బతుకుని నేను బతుకుతాను, నా మానాన్ని నేను ఉంటాను. ఎలా చేయాలో ఏం చేయాలో నాకు తెలుసు. నాకంటే ముందొచ్చిన మహాలక్ష్మి కోటీశ్వర్ల కూతురు, ఆవిడే సైలెంట్ గా ఇంట్లో ఉంటోంది. అలాంటిది నేను ఇప్పుడు వెళ్ళి వేరు కాపురం పెట్టు, అత్తెసర కాపురం పెట్టు అని చెప్పాలా అని అనేసరికి, సరేలే నీ ఇష్టం వచ్చినట్టు చావు అని వెళ్ళిపోతుంది. ఇక కేశవ వాళ్ళు కొత్త షెడ్ ఓపెన్ చేసేసరికి ఇక అప్పుడు మహాలక్ష్మి అందరూ కూడా చాలా హ్యాపీగా ఆ షెడ్ ఓపెనింగ్ కి వెళ్తారు. అక్కడ కేశవ అయితే ఓపెనింగ్ ఎవరితో చేయించాలి అనే ప్రశ్న ఎదురవుతుంది. మహాలక్ష్మితో చేయిద్దామని చెప్పి కేశవ అనుకుంటాడు. అలా అనుకుంటున్నటువంటి కేశవకి ఒక మాధవ ఒక మాట చెప్తాడు. చూడు, నీ భార్య తన సర్టిఫికెట్స్ పెట్టి నీకు ఈ షెడ్ పెట్టించింది, అప్పుడు నువ్వు ఆలోచించాల్సింది నీ భార్య గురించి. నువ్వు శైలు తోటి ఓపెనింగ్ చేయిస్తే మహాలక్ష్మి ఫీల్ అవ్వదు, అలా కాకుండా మహాలక్ష్మితో ఓపెనింగ్ చేసే స్థితిలోనూ ఓపెనింగ్ శైలుతో చేయించు అని చెప్పేసరికి ఇక సరేనని చెప్పేసేసి కేశవ అయితే శైలు తోటి రేపు ఓపెనింగ్ నువ్వే చెయ్యాలి అంటే, ఎవరు చెప్పారు నీకు అంటుంది శైలు. అనేసరికి ఇంకప్పుడు ఎవరు చెప్పడం ఏంటి, అదే అన్నయ్య కూడా చెప్పాడు నీతోనే చేయించమని. అంటే కాదు, మహాలక్ష్మితో చేయించాలి, తను లేకపోతే నేను ఈ ఇంట్లో అడుగు పెట్టేదన్నా, తను లేకపోతే నేను ఈ ఇంటి కోడలుగా ఉండేదన్నా, కాబట్టి మహాలక్ష్మి ఇది ఓపెన్ చేయాలి అని అనేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ. శైలు వేరేలా అనుకోకుండా మహాలక్ష్మినే ముందుంచింది అని చెప్పి చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఇలా మొత్తం మీద మహాలక్ష్మికి ఆ ఇంట్లో ఇంకా ఇంకా ఇంపార్టెన్స్ పెరుగుతూ ఉండడంతో మహాలక్ష్మి అయితే ఆలోచనలో పడుతుంది. నన్ను డిఫెన్స్ లో పడేస్తున్నారు వీళ్ళంతా, వెళ్ళిపోతే నేను గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి. ఒక పక్క చక్రికి చేతికి ఫ్రాక్చర్ అయ్యింది కదా, అది అలాగే ఉంది, అలాగే కార్ డ్రైవ్ చేస్తున్నాడు. ఆ రోజున తను నేను ప్రోద్బలం చేసి వెళ్లాల్సిందే, నువ్వు వాళ్ళ పెళ్లి చేయాల్సిందే అనకపోతే పోలీసుల దగ్గర తన దెబ్బలు తినేవాడు కాదు. అలా దెబ్బలు తినేలా చేసిందే నేను. ఏంటిది అని చెప్పి ఆలోచించుకుంటూ, సరే తను ఏమడుగుతున్నాడు, తనతో జీవితాంతం ఉండమనే కదా అడుగుతుంది, చూద్దాం, చక్రిని ప్రేమించి చూస్తాను, మా ఇద్దరికి సెట్ అయింది అనుకుంటే సరి. తప్పులు ఎవరైనా చేస్తారు, చేసిన చేసుకోవడం కరెక్ట్ కాదు కదా, ఆ తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలి, ఇచ్చాను, దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు, ఇప్పుడు సక్రమంగానే ఉంటున్నాడు. సో ఇప్పుడు నేను ప్రేమించాలా వద్దా అనేది నేను ఆలోచించుకుని చక్రిని నా జీవితంలోకి ఆహ్వానించాలా లేదా అనేది చూస్తాను అనుకుంటుంది మహాలక్ష్మి. అనుకున్న ప్రకారంగానే మహాలక్ష్మి అయితే ఇక చక్రి తోటి క్లోజ్ గా ఉండడం మొదలు పెడుతుంది. చక్రికి ఏం జరుగుతుందో అర్థం కాదు. మహాలక్ష్మి కొంపదీసి నా జీవితంలోకి రావాలనుకుంటోందా అని చెప్పేసి అనుకుంటూ ఇక చక్రి అయితే ఆలోచనలో పడతాడు. ఇక ఆలోచనలో పడేసరికి ఇక మహాలక్ష్మి నిదానంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా చక్రిని తనతో మాట్లాడేలాగా చేసుకోవడం, తన కోసం వెయిట్ చేసేలా చేసుకోవడం, తను కూడా చక్రి కోసం వెయిట్ చేయడం, ఇలా అన్ని చేస్తూ ఉంటుంది. ఇక అలా చక్రి మహాచక్రి వైపు తిరుగుతున్న టైంలోనే లాయర్ ఫోన్ చేస్తాడు. అమ్మా, పేపర్లు రెడీ అయినాయి, తమరు వచ్చి సంతకాలు పెట్టేసేసి ఇక ఫైల్ చేస్తే అయిపోతుంది అని అనగానే, ఏం పేపర్స్ అంటుంది. ఆ పక్కనే చక్రి కూడా ఉంటాడు, మాధవ, అందరూ ఉంటారనమాట. శైలు కేశవ కూడా కూర్చుని ఉంటారు. ఇంకప్పుడు ఏం పేపర్స్ ఏంటమ్మా, నేను లాయర్ని మాట్లాడుతున్నాను. అదే మీరు చెప్పారు కదా డైవర్స్ పేపర్స్ రెడీ చేయమని, చేసేసాను. మ్యూచువల్ డైవర్స్ కదా, వచ్చేస్తాయి అన్నారు, వచ్చి సంతకాలు పెట్టేస్తే జడ్జి గారి దగ్గర పేపర్స్ పెడదాం అని అంటే, మ్యూచువల్ డైవర్సా, ఎవరికి అంటుంది. ఎవరికి ఏంటమ్మా, నేను మాట్లాడేది మహాలక్ష్మితోనేనా అని అంటే, అవును అంటుంది. మరి మీ భర్త పేరు చక్రియేనా అంటే, అవును అంటుంది. మరి చక్రి మహాలక్ష్మియే కదా, కారణం లేకుండా విడాకులు తీసుకోవడానికి సిద్ధపడ్డ జంట. మరి మీకోసమే నేను ఫోన్ చేశాను, మీ విడాకుల కాగితాలే రెడీ అయిపోయి, కేసు నంబరింగ్ చేయాలి, ఫైల్ చేయాలి, వచ్చి సంతకాలు పెట్టండి అంటుంటే మీరేంటి ఇలా మాట్లాడతారు అని చెప్పని అనగానే, ఓహో అప్పటి కేసు గురించి మాట్లాడుతున్నారా, కానీ ఇప్పుడు ఆ ఆలోచనలో లేము, ఆ ఉద్దేశం అసలే లేదు అంటుంది. అంటే విడాకులు రద్దు చేసుకోవాలనుకుంటున్నారా అంటే, విడాకులు రద్దు చేసుకోవడానికి అసలు తీసుకోవాలి కదా, నేను అసలు విడాకులే తీసుకోలేదు కదా, తీసుకోవాలని అనుకోవట్లేదు కదా అంటుంది.
అంటే ఇప్పుడు మీకు విడాకులు అక్కర్లేదు అంతే కదా అంటే అక్కర్లేదు అంటుంది. మరి ఒక వారమాగా వస్తారా విడాకులు తీసుకోవడానికి అంటే ఎందుకు రావాలి అంటుంది. ఓ నెలాగి అనగానే అప్పుడైనా ఎందుకు రావాలి అంటుంది. ఓ ఒక సంవత్సరమాగా వస్తారా అని చెప్పని అంటే అసలు ఎప్పుడైనా విడాకులకి ఎందుకు రావాలి అనగానే క్లారిటీ వచ్చిందమ్మా ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. పక్కనకొచ్చి చక్రి కూర్చుని విడాకులు ఇక వద్దా అని అంటే అవసరం లేదు అంటుంది. అయితే మనిద్దరం ఇలాగే కంటిన్యూ అవుతామా, మీరు ఇక్కడే ఉంటారా అని అంటే ఏ డౌటా ఉండొద్దా అంటుంది. బాబోయ్ ఈ రాక్షసుతో నేను పడలేనన్నయ్య అంటూ చక్రి పరుగు సంతోషంతో ఆనందంతో ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.